ఇలాంటి పనులు చేస్తే పవన్ కళ్యాణ్ తోలు తీస్తాడు. మైత్రి మూవీస్ని తొక్కాలనే దిల్ రాజుతో సహా ఆ ఇద్దరి కుట్ర. థియేటర్ బంద్ విషయంలో అసలు సూత్రధారివి నువ్వే అంటూ కామెంట్స్. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల మూసివేత వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న టైంలోనే డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను జనసేన పార్టీకి దూరంగా పెట్టడం తొందరపాటు చర్య అంటూ కూడా ఆవేదన చెందారు. అయితే ఇటీవల దిల్ రాజు నిర్వహించిన ప్రెస్ మీట్ తర్వాత తనపై జనసేన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఆయన అగ్రెసివ్గా రియాక్ట్ అవుతూ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో చాలాసేపు మాట్లాడిన సత్యనారాయణ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. అసలు ఈ థియేటర్ల వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ థియేటర్ల బంద్ పిలుపునిచ్చారనే విషయంపై ఏపీ సర్కార్ అగ్రెసివ్గా రియాక్ట్ అయింది. థియేటర్లో ఫుడ్ అండ్ ఇతర ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కలెక్షన్లకు తగిన విధంగా పన్ను కడుతున్నారా, ఎంతవరకు థియేటర్లో ఫెసిలిటీస్ ఉన్నాయనే విషయంపై ఫోకస్ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ టైంలోనే థియేటర్ల బంద్ లేదు అంటూ కూడా సినీ వర్గాలు ప్రకటించడంతో వివాదం అంతా సద్దుమునిగింది అని కూడా భావించారు. అయితే థియేటర్లో సినిమాలు వేసిన తర్వాత వచ్చినటువంటి కలెక్షన్లో పర్సంటేజ్ విధానంపై తమకు కమిషన్ చెల్లించాలి అండ్ రెంట్ సిస్టమ్ ద్వారా తమకు లాభం లేదు అనే ఒపీనియన్ని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. ఏప్రిల్ 9న ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో పర్సంటేజ్ విధానంలో చెల్లింపులు లేకపోతే జూన్ 1 నుండి మేము థియేటర్లు బంద్ చేస్తామని కూడా డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. అయితే అసలు ఆ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను ఒక్కరిని కూడా కాదు అని చెప్పేసి దిల్ రాజు రీసెంట్గా జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన మీటింగ్లో థియేటర్లు బంద్ చేస్తామని డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ నేతృత్వంలో డిసైడ్ చేశారనే విషయంపై పవన్ కళ్యాణ్ కోపంగా రియాక్ట్ అయి తమ పార్టీలో ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నటువంటి సత్యనారాయణను పార్టీ వ్యవహారాలు అండ్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, థియేటర్ బంద్ విషయంలో ఆ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని అండ్ వివాదంతో తనకు ఎలాంటి ఇష్యూ సంబంధం లేదని నిరూపించుకునేంత వరకు కూడా పార్టీకి దూరంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించింది. సత్యనారాయణను జనసేన పార్టీకి దూరంగా ఉండాలని డిసైడ్ చేసిన తర్వాత అందరి చూపు ఇప్పుడు అత్తి సత్యనారాయణ పైనే పడింది. అసలు ఈ వివాదానికి కారణం అతడే అని ఆరోపణలు వస్తున్న టైంలో సత్యనారాయణ మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పినటువంటి దిల్ రాజును ఓ రేంజ్లో విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12వ తారీఖున వస్తుందని తెలిసి జూన్ 1న మీడియాలో న్యూస్ వచ్చింది అండ్ దానిని దిల్ రాజు ఎందుకు ఖండించలేదని కూడా క్వశ్చన్ చేశారు. ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లను అడ్డుపెట్టుకొని నైజాంలో పట్టు సాధించి నవాబుగా ఉండాలనుకుంటున్నావా? దానిని మేము ఒప్పుకోకపోవడంతో మమ్మల్ని టార్గెట్ చేశావు. ప్రజలంతా గమనిస్తున్నారు. మా నాయకుడికి నేను ఎలాంటి వాడినో తెలుసు అండ్ దిల్ రాజు ఎలాంటి వాడో కూడా తెలుసు. నీ స్వార్థం యావత్ ప్రపంచానికి తెలుసు. అల్లు అరవింద్ గారికి నాకు 15 థియేటర్లు ఉన్నాయి, వాటిని రెన్యువల్ చేయించవని కూడా చెప్పారు. మీ ప్రెస్ మీట్లో ఏషియన్ సునీల్, సురేష్ బాబును ఎందుకు పక్కన పెట్టుకోలేదు? మీరంతా ఒక్కటే అని తెలుస్తుంది అనుకున్నావా అని కూడా అత్తి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఏషియన్ సునీల్, సురేష్ బాబు, దిల్ రాజు ఒక్కటై చేస్తున్నటువంటి అరాచకాలను తట్టుకోలేకనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించారు. వారిని తొక్కడానికే మీ ముగ్గురు కూడా ఏకమై పర్సంటేజ్ విధానం పైకి తెచ్చారు. శత్రువులుగా ఉన్న ముగ్గురు ఒక్కటైంది అందుకే కదా. ఈ విషయం అందరికీ తెలియదా? మీరు అపరమేధావని అనుకుంటున్నారు. దిల్ రాజు డ్రీమ్స్ అంటే నీ డ్రీమ్స్ ఇదేనా? నైజాంలో ఎవరిని రాకుండా తొక్కేసి ఆంధ్రాలో కూడా మమ్మల్ని ఏలేద్దామని అనుకుంటున్నావా? ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ రామ్ ప్రసాద్పై నువ్వు సురేష్ బాబు ఛాంబర్లో సంతకం పెట్టించారా లేదా? ఆ లెటర్ నా వద్దుంది అంటూ కూడా ప్రూఫ్ చూపించారు. అయితే థియేటర్ బంద్ విషయాన్ని నాపై వేయడం వేసి బురద జల్లడం కరెక్ట్ కాదని అన్నారు. పవన్ కళ్యాణ్ నా దేవుడు, అన్ని విషయాలు గమనిస్తున్నాడు. అమాయకుడికి శిక్ష పడితే ఆయన ఊరుకోరు. తప్పు చేసినా దుర్మార్గంగా వ్యవహరించినా పవన్ తొక్క తోలు తీస్తారన్నారు. అండ్ జనసేన పార్టీలో స్టార్టింగ్ నుంచి ఉన్నాను, ఆయన సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్నాను. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండడం చాలా బాధాకరం అని కూడా అత్తి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దిల్ రాజు నా భవిష్యత్తుతో ఆడుకున్నారని అండ్ నన్ను ఈ వివాదంలోకి బలి చేశారని కూడా పార్టీ నుంచి బయటికి పంపించేలా చేశారని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము నాకే కాదు ఎవ్వరికీ లేదని కూడా అన్నారు. సినిమాలు లేక థియేటర్లు మూతబడుతున్నాయి అండ్ వైజాగ్లో మీ మేనేజర్ శ్రీనివాసరావు చేస్తున్నటువంటి అరాచకాలు అందరికీ తెలుసు.
ఎగ్జిబిటర్లు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలియదా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతోనే మీరు యూటర్న్ తీసుకున్నారు. మీ తమ్ముడు శిరీష్ రెడ్డిని రక్షించుకునేందుకు నన్ను బలి చేస్తావా అని కూడా అన్నారు. అండ్ ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఆ నలుగురు అంటే దిల్ రాజు, శిరీష్ రెడ్డి, ఏషియన్ సునీల్, డి సురేష్ బాబు అని కూడా సత్యనారాయణ అన్నారు. ఇండస్ట్రీలో ఏవైనా సమస్యలుంటే అందరూ కలిసి రండి, వాటిని ప్రభుత్వం పరిష్కరిస్తుందని పవన్ కళ్యాణ్ చెబితే ఏనాడైనా ఛాంబర్ మీటింగ్లో చెప్పారా అని కూడా అన్నారు. అండ్ మీరు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన వెల్లడించిన వివరాలు ఎందుకు చెప్పలేదు? వాటిని ఎందుకు దాచిపెట్టారు? అండ్ మీ సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ సినిమాలు అన్నీ ఉన్నాయని తెలిసి అప్పుడు ఊసెత్తకుండా ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయని మీరు ఇలా థియేటర్ బంద్కు పిలుపునిస్తారని కూడా సత్యనారాయణ ప్రశ్నించారు. సో మొత్తంగా ఇద్దరు ఎవరి ప్రెస్ మీట్లలో వాళ్ళు మాటలు తూటలు పేల్చారు. మరి మీరేమనుకుంటున్నారు? అసలు థియేటర్ బంద్ విషయంలో ఎవరి మాటలు మీకు కరెక్ట్గా అనిపిస్తున్నాయి? కామెంట్ చేయండి.